బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ మెట్టుగూడలో నిలిపి ఉన్న రైలులో మంటలు ఎగిసిపడ్డాయి. 2 బోగీలు పూర్తిగా తగలబడ్డాయి. 2 బోగీలకు మంటలు అంటుకొని దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సికింద్రాబాద్ మెట్టుగూడలో ఆగి ఉన్న రైల్లో మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు 2 బోగీల్లో పూర్తిగా తగలబడ్డాయి. 2 బోగీలకు మంటలు అంటుకొని దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలైతే ఇంకా తెలియరాలేదు. ఆగి ఉన్న రైల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెట్టుగూడ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2 బోగీలు అగ్నికి ఆహుతైనట్లుగా తెలుస్తోంది. వెంటనే అక్కడ పొగలు అలుముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఆగి ఉన్న రైల్లో మంటలు వ్యాపించాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? మంటలు ఎలా వ్యాపించాయి సురేష్? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మెట్టగూడ వద్ద ఆగి ఉన్న రైలు బోగీల్లో 2 బోగీలు ఒకసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రైల్వే సిబ్బంది ఫైర్ ఇంజిన్ కి సమాచారం అందించడంతో 3 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకొని ప్రస్తుతం మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఈ మంటలు ఎలా చెలరేగాయి, షార్ట్ సర్క్యూటా లేకుంటే ఎవరైనా నిప్పు పెట్టారనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సకాలంలో ఫైర్ ఇంజిన్స్ రావడంతో 2 బోగీలు మాత్రమే పూర్తిగా అగ్నికి అవుతాయి. మిగతా బోగీలకి మంటలు అంటుకోకుండా ఫైర్ సిబ్బంది ఆ మంటలను ఆర్పేయడం జరిగింది. ఈ మంటలకు సంబంధించి ఆగి ఉన్న రైల్లో ఇలా మంటలు చెలరేగాయనే దానిపైన అయితే ప్రస్తుతం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. ఈ రైళ్లకు సంబంధించి ఒక్కసారిగా మంటలు ఎలా చెలరేగాయనే దానిపైన, ఎందుకంటే ఈ రైలు అన్ని కూడా పార్క్ చేసిన పట్టాల పైన ఒకదాన్ని అంటున్న తర్వాత మరో బోగికి కూడా మంటలు చెలరేగి అంటుకున్నట్టు వినిపించడం జరిగింది. దీనిపైన ఇప్పటికే మంటలు అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకొని రావడం జరిగింది. మిగతా బోగీలని విడదీసేసి ఈ 2 బోగీలను పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే ఘటన పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుంది. థ్యాంక్ యూ సురేష్. లోపల